హలో హోమ్ షెఫ్స్. అప్పుడప్పుడు పాతకాలం వంటలు తింటే మన చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి కదా. ఇవాళ మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ వేడివేడి పులగం ఇంకా శనక్కాయల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రైస్ కుక్కర్లో 2 కప్పుల రైస్కి 1 కప్పు పొట్టు పెసరపప్పు వేసుకొని తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి నార్మల్ రైస్ లాగా వండుకోవాలి. సరే, మంచి ఎల్లో కలర్లో పులగం రెడీ. ఇప్పుడు పచ్చడి కోసం ఒక చిన్న ప్యాన్లో కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని వేయించిన శనక్కాయలు, తగినంత ఉప్పు వేసి ఒక్కసారి తిప్పుకోవాలి. ఆ పైన కొద్దిగా చింతపండు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం నూనె పోసి ఎర్రగడ్డ ముక్కలు వేసి దోరగా వేయించుకొని గ్రైండ్ చేసిన పచ్చడిలో వేసి స్పూన్తో కలుపుకోవాలి. మీకు కావాలంటే పచ్చి ఎర్రగడ్డ ముక్కలు కూడా కలుపుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కమెంట్స్లో చెప్పండి.